స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. మరొకటి మీ అందరికీ శుభములు. ప్రియులారా, నా వాయిస్ వస్తుంది కదండి అయ్య గారు? ఓకే గారు, సరే, ఓకే. ఈరోజు ఒక అంశం గురించి ఆలోచన చేద్దాం. ప్రేమ అనే అంశం. ఏమండి, చాలా విషయాలు ఇందులో చెప్పుకోవచ్చు. దీని గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ బట్టి ఆలోచన చేద్దాం. లోకంలో మనుషుల దృష్టిలో ప్రేమ అనే దానికి ఎలాంటి అర్థం తీస్తారో, లేదా దైవ గ్రంథమైనటువంటి బైబిల్ బట్టి ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దైవ గ్రంథంలో చెప్పబడిన ప్రేమ గ్రీకులో అగాపే అంటారు. సో దైవ ప్రేమ చాలా గొప్పది మానవ ప్రేమ కంటే. సో మనము దైవ ప్రేమ ఎలా పొందుకోగలుగుతాం అని మనం ఆలోచన చేస్తే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, ఆత్మఫలమేమనగా ప్రేమ. ఏమండి, ఇందులో మొదటిది ఆత్మఫలాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రేమ అనేది మొదటగా కనిపిస్తుంది అన్నమాట. సో బైబిల్ మొత్తం, బైబిల్ అంతా కూడా ప్రేమ లేక, అసలు దేవుని ప్రేమ లేక. దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం ధ్యానించాలి. ఆ దేవుడు ఎంత ప్రేమమయుడో మన దేవుడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. సో పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తిలో కనబడేటటువంటి క్రియలే ఆత్మఫలముగా మనం చెప్పుకోవచ్చు. ఏమంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వ్యక్తిలో కనబడే క్రియలు, ఏమంటే అదే ఆత్మఫలం. అందులో ప్రేమ అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటే పరిశుద్ధాత్ముడు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో, పరిశుద్ధాత్మను కలిగిన వారు కూడా అలాంటి ప్రేమను కలిగి ఉంటారు. ఏమండి, సో దేవుని ప్రేమ అనేది మానవ ప్రేమ కంటే చాలా ఉన్నతమైనది, గొప్పది. అది ఎలాంటిది అంటే ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీ పత్రిక 6:6లో రాయబడిన మాట చూస్తే, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను అని రాయబడింది ఇక్కడ 2 కొరింథీ 6:6లో. పరిశుద్ధాత్మ వలన ఎలాంటి ప్రేమ ఉంటుందో, నిష్కపటమైన ప్రేమ. అంటే పరిశుద్ధాత్మ కలిగే ప్రేమలో ఏ విధమైన స్వార్థం ఉండదు మనం తెలిసేది దైవ ప్రేమ. సో మానవ ప్రేమలో ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంటది. అంటే మేలు చేసిన వారికి మేలు చేయడము, ప్రేమించిన వారిని ప్రేమించడము, తన కుటుంబాన్ని మాత్రమే, తన వారిని మాత్రమే ప్రేమించుకోవటము. ఏమండి, ఇలాంటిది సాధారణంగా మానవ ప్రేమలో మనకు కనిపిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ వలన కలిగే ప్రేమ అంతకంటే గొప్పదని మనము తెలుసుకోవాలి. అది ఎలాంటిదో మరొక వచనాన్ని గమనిస్తే, మనకు లోకసువార్త 6వ అధ్యాయము 27వ వాక్యం నుంచి చూసినట్లయితే, లోకసువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుంచి, వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మల్ని బాధ పెట్టే వారికి కొరకు ప్రార్థన చేయడి, నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము, నీ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము, నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద నుండి దాన్ని మరలా అడగవద్దు, మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును, పాపులను తమ ప్రేమించిన వారిని ప్రేమించురు కదా, మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును, పాపులు అలాగే చేతురు కదా, మీరు ఎవరి వద్ద పుచ్చుకొన వల్ల నిరీక్షించరో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగును, పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకోవాలనని ఆ పాపులకు అప్పు ఇచ్చేది కదా. మీరైతే ఇట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. చూడండి పిల్లలు, ఎంత దైవ ప్రేమ ఇలా ఉంటది. మానవ ప్రేమకు దేవుని ప్రేమకు ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో మనకి ఈ వచనం చెప్తుంది పిల్లరా. ఏమంటే అంత డిఫరెన్స్ మానవ ప్రేమకు దైవ ప్రేమకు ఉంటది. సో మానవ ప్రేమ అయితే తనకు ఉపకారం చేసిన వారికే
ఉపకారం చేస్తారు. ప్రత్యుపకారం ఆశించి ఉపకారం చేస్తారు. తన అప్పు తీర్చగలిగిన వారికే అప్పిస్తారు. అది మానవ ప్రేమ. కానీ దైవ ప్రేమ అంతకంటే ఉన్నతమైనది. ఏ విధమైన స్వప్రయోజనం ఆశించకుండా సహాయం చేస్తుంది అనే విషయం మనము తెలుసుకోవాలి పిల్లరా. సో ఏ విధమైన షరతులు లేకుండానే ప్రేమించడమే లక్ష్యముగా దైవ ప్రేమ ఉంటది అని మనము అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఈ యొక్క ప్రకృతి అంతటిని, ఈ సృష్టి అంతటిని, అన్నిటినీ అందరికీ సమానంగా ఇచ్చాడు. ఏమంటే అందరికీ ఎలాంటి భేదం లేకుండా సమానంగా దయచేశాడు. అయితే దేవుని ప్రేమ స్వప్రయోజనం ఆశించదు అది అని మనము తెలుసుకోవాలి. అది సార్వత్రికమైనది. ఏమంటే సార్వత్రికమైన దేవుని ప్రేమ అంటే. సో పిల్లరా, ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఈ గాలి, నీరు, ఏమంటే ఈ సృష్టి అంతా, ఈ వెలుతురు, వేడి అందరికీ సమానమే. ఏమంటే అందరికీ సమానంగా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో పిల్లరా, ఆయన మనల్ని ప్రేమించి ఈ భూమి మీదకి తనను తాను తగ్గించుకొని తన మహిమని విడిచిపెట్టి సామాన్య మానవునిగా ఒక పేద కుటుంబంలో రిక్తునిగా, దాసునిగా తగ్గించుకొని మన కొరకు మన పాపానికి శిక్షను ఆయన భరించారు. మనం చేసిన పాపాలకు శిక్షను మనం భరించవలసింది. ఆయన మన పాపానికి శిక్షలు ఆయన భరించి ఎంత ప్రేమ చూపించాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పిల్లరా. సో యేసుక్రీస్తు వారు ప్రేమ ఎలాంటిదంటే ఆత్మ ఫలాల్లో చెప్పబడిన ప్రేమ అలాంటిదే. సో ఆత్మపూర్ణుడైన భక్తుడు తను చంపుతున్న వారిని సహితము క్షమించి ఈ నేరం వారి మీద మోపొద్దు అని ప్రార్థించిన వ్యక్తిగా ఒక ఆయన కనిపిస్తాడు. ఆయన ఎవరు? స్టెఫెన్ గారు. అంటే ఆత్మ కలిగిన వ్యక్తి వారి మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే తను చంపుతున్న రాళ్ళతో కొట్టి చంపుతుంటే మోకాళ్ళు వేసి ఏమంటున్నాడు? ప్రభువా వీరిని క్షమించు, ఈ పాపం వీరి మీద మోపకు అని ప్రార్థిస్తున్నాడు. అంటే ఎంత ఆ ప్రేమ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. సో ప్రియులార, ప్రేమ లేకపోతే ఎలా ఉంటారంటే, ఆ ప్రేమ లేని వారు ఏమవుతారంటే, మనకు లోకసూత 16:19 ఒక సందర్భం కనిపిస్తుంది. అక్కడ పేదవాడైనటువంటి లాజరు, ధనవంతుడైన ఒక వ్యక్తి. ఈ ధనవంతుడైన వ్యక్తి ఏమంటే ఎందుకు నరకానికి వెళ్ళాడు? దేవుని నమ్మక కాదు, ఆయన దేవుని నమ్మిన వ్యక్తే. ఎందుకంటే అబ్రహామును చూసి ఏమంటాడంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును చూసి తండ్రి అయిన అబ్రహామా అంటాడు ఆ నరకంలో ఆ యొక్క ధనవంతుడు. అయితే మరి దేవుని నమ్మిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు అంటే, తన సహోదరుడైనటువంటి పేదవాడైన లాజరును ప్రేమించలేదు. తన ధనంతో బహుగా సుఖపడ్డాడు తప్ప తన ధనాన్ని ఆ పేదవాడైన లాజరుకి ఇవ్వలేదు. కానీ ఆ యొక్క లాజరు పరిస్థితిని చూసి కలారా ఆ ఇంటి ముందే ఏం చేసేవాడు? తిని పారేసినటువంటి రొట్టె ముక్కలు తినే పరిస్థితి ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా ప్రేమ చూపించలేదు. అందుకనే యాకోబు పత్రికలో రాయబడింది 2వ అధ్యాయంలో, కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును అని రాయబడింది. సో పిల్లలు, కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందుతాడు. సో పిల్లరా, మనం కనికరం చూపే వారిగా ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. పిల్లరా, యోహాను సువార్త, యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ వ్రాయబడిన మాట చూస్తే 17వ వచనం నుంచి మనకు కనిపిస్తుంది. ఎవరైనా జీవనోపాధి కలిగిన వారై ఉండి తన సహోదరుని అల్లా మరి కనికరించిన ఎడల, తన సహోదరునికి లేమి కలిగి ఉండేటి చూచియు అతని అల్లా ఏమాత్రం కనికరించకపోతే అతనిలో దేవుని ప్రేమ ఎలాగూ నిలిచును అని రాయబడింది. అంటే ఇవ్వగలిగే స్తోమత ఉండి కూడా, ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా తన సహోదరుడికి, లేమిలో ఉన్న సహోదరుడికి ఇవ్వకపోతే అలాంటి వాళ్ళు దేవుని ప్రేమ ఉండదు, అలాంటి వాడు దేవుని ప్రేమ లేనివాడే అది అక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పబడింది పిల్లరా. సో దేవుని ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారంటే, ఏమండి అక్కడ యాకోబు గారు చెప్పినట్టుగా తన సహోదరుడికి లేమిలో ఉంటే, ఇవ్వగలిగే స్తోమత ఉండి ఇస్తే అలాంటి వాడు దైవ ప్రేమను చూపిస్తున్నాడు. కానీ ధనవంతుడిలాగా ఇవ్వగలిగే స్తోమత ఉండి కూడా పేదవాడైన లాజరుకి ఇవ్వలేదు చూసారా లోకసూత 16వ అధ్యాయంలో. అలాంటి వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. అలాంటి వాడు కనికరం లేని తీర్పును పొందుతాడు అని ఆ 2 సందర్భాలు మనకు ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఇంకా ఆ దైవ ప్రేమను గురించి తెలుసుకోవాలంటే పిల్లల ఒక చక్కటి అధ్యాయాన్ని పౌలు గారు
రాశారు. అదే 1 కొరింథీ పత్రిక 13 అధ్యాయం 1 నుంచి చూసినట్లయితే మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే మ్రోగిని కొంచెను గనగలనాడు తాళమనై ఉండును. ఇక్కడ చూడండి, ప్రేమ అనేది ఆత్మఫలము. ఈ ప్రేమ కొరకే వరాలు ఇవ్వబడ్డాయి, ఆత్మవరాలు ఇవ్వబడ్డాయి. భాషలు మాట్లాడిన అంటే భాషలు అనేది ఆత్మవరం. ఏమంటే అది స్వస్థత అనేది ఆత్మవరం. ఏమంటే అద్భుతాలు ఆత్మవరాలు. ఇవి ఆత్మవరాలన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే ప్రేమ కొరకే. ఆత్మ ఫలాలు మన ఫలించుట కొరకే ఆత్మ వరాలు ఇవ్వబడ్డాయి. అంతే తప్ప ఏదో మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటానికో ఏమండి ఇంకా దేనికో ధనాన్ని సంపాదించుకోవడానికో, స్వస్థత పేరుతో ధనాన్ని సంపాదించుకోవడానికో లేదంటే పేరు సంపాదించుకోవడానికి కాదు. ఆత్మ ఫలాలు మనం ఫలించటం కొరకే, ప్రేమ అనే ఆత్మఫలం ఫలించటం కొరకే భాషలు మాట్లాడే వరమును ఇచ్చాడు దేవుడు అన్నట్టుగా పౌలుగా చెప్తున్నాడు. ఇంకా చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతియు ఎరిగిన వాడనేను కొండల పెకలింపు పరిపూర్ణ విశ్వాసం గలవాడనేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును వేదల పోషణ కొరకు ఆస్తంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించును ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విస్తరించుకోనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకోనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నింటినీ తాళును, అన్నింటినీ నమ్మును, అన్నింటిని నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ఇది దైవ ప్రేమ ప్రియులారా. ఎంత చక్కగా ఇక్కడ పౌలు గారు దైవ ప్రేమ గురించి, అగాపే ప్రేమ గురించి చెప్పారంటే ప్రేమ కోసమే ఆత్మ వరాలు ఇవ్వబడ్డాయని ఈ వచనాలు చెప్తున్నారు. ప్రేమ లేకుండా ఆత్మ వరాలు వాడడం అనేది నిష్ప్రయోజనము అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎదుటి వ్యక్తికి మేలు చెయ్యని జ్ఞాన వరం గాని, ఎదుటి వ్యక్తికి మేలు చెయ్యలేని ప్రవచన వరం గాని, ఇంకేమంటే ఎదుటి వ్యక్తి మేలు చెయ్యలేని ఏ వరమైనా సరే అది వ్యర్థం అవుతుంది అన్నట్టుగా ఈ వచనాల్లో పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. సో ఎదుటి వ్యక్తికి మేలు చేసేది ఉండాలి. ఏమంటే కొండకు పెద్దగల పరిపూర్ణ విశ్వాసం మనకున్నా సరే ఇతరులకు ఉపయోగపడకపోతే అది వ్యర్థము అన్నట్టుగా ఈ వచనంలో చెప్తున్నారు పిల్లరా. సో చాలా మంది అంటుంటారు, నేను ఉపవాసం ఉండి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు నాకు మేలు చేశాడండి అని మంచి సాక్ష్యాలు చెప్తారు. ఓకే, మంచిదే. కానీ ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు వారి కొరకు నేను విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, అతనికి మేలు జరిగింది అనే సాక్ష్యాలు మనము వింటున్నామంటే అలాంటి సాక్ష్యాలు ఎవరిని చెప్తున్నారా? ఏమండి, ఇతరుల కష్టాలు ఉన్నప్పుడు వారి కోసం నేను ప్రార్థించానండి, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేశానండి, వారి కష్టాలు తీరే, అలాంటి సాక్ష్యాలు చెప్పేవారు ఉండాలి. అలాంటి ప్రేమ మనలో ఉండాలి అని దాని అర్థం. సో పిల్లరా, అలాంటి ప్రేమ మనలో ఉంటుందా లేదా, లేకపోతే అలాంటి ప్రేమ మనం కలిగి ఉండేటట్టుగా మనము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి పిల్లరా. సో దేవుని వల్ల మనం పొందుకున్నవన్నీ మనతో పాటుగా పరులకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని వల్ల మనం ఏం పొందుకున్నవన్నీ కూడా ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2:4 చూడండి, మీలో ప్రతివాడు తన స్వకార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి, మరో వ్యక్తికి మేలు చేయడమే ప్రేమ అని వాక్యం చెప్తుంది పిల్లరా. మన విశ్వాసము ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉండాలి. మేలు చేయడమే ప్రేమ. మంచి ఉద్దేశంతో చేసే ప్రతి మేలు కూడా ప్రేమగా వర్ణించబడుతుంది. ఏమండి, సో పిల్లరా, ప్రార్థన అంశాల్లో మన ప్రార్థన అంశాల్లో ఇతరుల గురించి ప్రస్తావన ఉండాలి. ఇతరుల యొక్క గురించి ప్రస్తావన మన ప్రార్థనలో ఉండాలి. ఎదుటి వ్యక్తికి మేలు జరుగుతుందనే భావనతో, ఆ ఉద్దేశంతో కాకుండా నాకు మాత్రమే పేరు ప్రతిష్టలు రావాలి అనే అతిశయంతో లేదంటే అలాంటి ఉద్దేశంతో మనం ఎన్ని త్యాగాలు చేసినా అది వ్యర్థం అవుతుంది. కనుక పిల్లరా, ప్రేమ దీర్ఘకాలం సహించును అని రాయబడింది. అంటే పిల్లరా, ఆత్మ ఫలాల్లో ఈ యొక్క దీర్ఘకాలం అనే విషయం ఉంది. అలాగే సత్యం విషయమే సంతోషించును అని ఇక్కడ రాయబడింది. అంటే ఆత్మ ఫలాల్లో సంతోషం ఉంది. అలాగే ప్రేమ దయాలత్వము, అదే దయ చూపించిన అంటే దయాలత్వం అనేది ఆత్మ ఫలాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అని రాయబడింది. అంటే దీని అర్థం సాత్వికమని ఆత్మ ఫలంలో మనకు కనిపిస్తుంది. అలాగే మర్యాదగా నడవదు, త్వరగా కోప్పడదు అని ఇక్కడ రాయబడింది. అంటే పిల్లరా, అదే సాత్వికంగా
ఆత్మ ఫలాల్లో చెప్పబడింది పిల్లలు. సో ప్రేమ కొరకు ఆత్మ వరాలు ఇవ్వబడ్డాయి. ఆ ప్రేమ ఆత్మ ఫలాల్లో ఉంది. సో ఆత్మ వరాల యొక్క ఫలితము ఆత్మ ఫలాల్లో కనబడుతుంది పిల్లరా. సో ఆత్మ ఫలాల్లో చెప్పబడిన సో పిల్లరా రోమిల్ రాసిన పత్రిక 11:9 చూద్దాం చూడండి. ఎలా అనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనేది మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలన్న వాక్యంలో సంక్షిప్తంగా మిడి ఉన్నది. మానవులందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుని చక్కని ఈ యొక్క ఆజ్ఞలు జారీ చేసినట్టు మనం చూస్తాం పిల్లరా. పొరుగు వారిని ప్రేమించేవాడు అతన్ని ఎలాగో పొరుగు వారిని ప్రేమిస్తే హత్య చేస్తాడా? పొరుగు వారిని ప్రేమించినట్లయితే తన భార్యతో లేదా భర్తతో వ్యభిచారం చేస్తారా? సో ప్రేమ ఉన్నవారు ఇలాంటి పనులు చేయరు. ప్రేమ ఉన్నవారు అతను వాళ్ళ మేలునే కోరుకుంటారు. వారికి ఎలాంటి కీడును చేయరు. వారిని ఎలాంటిది ఆశించరు. సో ఇలాంటి ప్రేమ మనకు ఉందా అని మనం చెక్ చేసుకుందాం, మనం సరి చేసుకుందాం. అంటే దైవ ప్రేమతో మనం ఉంటున్నామా? ఎంచి దినాల్లో ఆ ప్రేమ చల్లారిపోతూ ఉందని మనము చూస్తున్నాం. మరొక మాట చూద్దాం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన కనుక దీని వల్ల ప్రేమ ఇటుదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బొద్దులమై ఉన్నాము. సో ఆత్మల రక్షణ కొరకే యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు, మన ఆత్మ రక్షణ కొరకే. సో ఇది కొలవలేని అంత గొప్ప ప్రేమ. పాపాత్ములైన మన కొరకు మానవునిగా వచ్చి మన కొరకు రక్తాన్ని చిందించాడు ప్రభువారు. ఆయన ప్రేమ మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది. సో యేసు ప్రేమ మనకు శాశ్వత మేలు చేసింది. అలాగే ఈ ప్రేమను పొందుకున్న మనము కూడా ఈ ప్రేమను అనేకులకు చేరవేయాలి, అనేకులకు ఈ ప్రేమను చూపించే వారికి ఉండాలి. ఇతరులను రక్షణలోనికి తీసుకొని రావడానికే మనము రక్షించబడ్డాము అనే విషయము మనము తెలుసుకోవాలి. ఏమండి, అనేకులైన భక్తులు ఎన్నో హింసలు అనుభవించి సువార్త ప్రకటించారు. కొందరు సువార్త కొరకు హతసాక్షులు అయ్యారు. ఏమంటే తమ సొంత దేశాలు విడిచిపెట్టి ఎంతో మంది మిషనరీలు ఏమండి మన దేశానికి వచ్చి ఎన్నో సేవ చేసి ఒక విలియం కేరీ గారు, ఏమండి ఒక మదర్ తెరీసా గారు, ఇలాంటి వాళ్ళ జీవితాలని పణంగా పెట్టారు. అంటే వాళ్ళు ఆ దైవ ప్రేమ వారు చూపించారు పిల్లరా. సో అలాగా మనం ఉన్నప్పుడే ఆ ప్రేమరాజ్యం, దేవుని ప్రేమామయుడైనటువంటి ఆయన ప్రేమరాజ్యం విస్తరిస్తుంది పిల్లరా. అలాంటి ప్రేమను మనం చూపించినప్పుడే మనము ప్రేమరాజ్యం, దేవుని ప్రేమరాజ్యం కట్టగలుగుతాము అనే విషయం మనం తెలుసుకుంటాం పిల్లరా. కాబట్టి పిల్లరా ప్రేమ ఆ విధంగా కలిగిన వారుగా మనము ఉండాలని మనం తెలుసుకోవాలి. సో జ్ఞానము కంటే ప్రేమ ఎంతో గొప్పది పిల్లరా. అసలు ప్రేమ కొరకే జ్ఞానం ఇవ్వబడింది అనే విషయం మనం తెలుసుకోవాలి. పేదరికము ఈరోజు పెరిగిపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మనుషుల్లో ప్రేమ తగ్గిపోవడం, ప్రేమ లేకపోవడమే. అందువల్ల పేదరికం పెరిగిపోతూ ఉంది. ప్రేమ అనే పవిత్రమైన పదాన్ని ఈరోజు జారులైన వారు, వ్యభిచారులైన వారు కూడా ఈ ప్రేమ అనే పదాన్ని వాడుకుంటున్నారు. వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం అని చెప్పుకున్నారు. అది చాలా బాధ కలిగించే విషయం పిల్లరా. దైవ ప్రేమను, సహోదర ప్రేమను వేరుగా చూడడం ప్రేమ లేకపోవడమే. సో దైవ ప్రేమ, సహోదర ప్రేమ, ఏమండి మనము దైవ ప్రేమ కలిగి ఉన్నవారు సహోదర ప్రేమ కలిగి ఉంటారు. సో పిల్లరా దైవ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మానవులను ప్రేమించేవారు. మాధవ సేవ అని అంటుంటారు కానీ పిల్లరా మాధవ సేవ వేరు, మానవ సేవ వేరు. కానీ పిల్లరా ఆ రెండు చేసేవారుగా ఉండాలి మనం. మానవ సేవ చేసేవారు మాధవ సేవ చేస్తున్నారు, అది రైటే. కానీ మానవ సేవ మాత్రమే మాధవ సేవ అవ్వదు. కానీ దేవుని మీద ప్రేమ కలిగి ఉంటేనే ఇతరుల మీద కూడా మనం ప్రేమ కలిగి ఉండగలుగుతాం. సో దేవుని ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా మానవులు కూడా ప్రేమిస్తారు. సో పిల్లరా ప్రేమతో చూడగలిగితే దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞలో కూడా ప్రేమ అనేది దాగి ఉన్నట్టుగా మనం చూస్తాం పిల్లరా. సో పిల్లరా పవిత్రమైనటువంటి ఉద్దేశంతో చేసే ప్రతి మేలు కూడా ప్రేమే అనే విషయం మనం తెలుసుకున్నాం. ఏమండి అదేవిధంగా అమ్మ ప్రేమ గొప్పదే. అమ్మనిచ్చినటువంటి ఆ దైవ ప్రేమ ఇంకెంతో గొప్పది. సో పిల్లరా ప్రేమ అనేది గెలిపించేది కాదు, ఏమండి గెలిపిస్తుంది. అది ప్రేమకున్నటువంటి గొప్పతనం ప్రియులరా. సో ప్రియులరా కీడు చేయడం మాత్రమే కాదు కానీ
మేలు చేయలేకపోవడం కూడా ప్రేమ లేకపోవడమే, ప్రేమ రాహిత్యమే. ఏమంటే కీడు చేయకపోవడం, కీడు చేయకుండా ఉండడం ప్రేమే. అలాగని మేలు చేయడానికి అవకాశం ఉండి కూడా చేయకపోవడం ప్రేమ లేకపోవడమే అవుతుంది. సో ప్రియులరా, అలాగే అన్ని సమయాల్లో కూడా ప్రేమ అందరితోనూ ఒకేలా స్పందిస్తుంది అనే విషయం మనము తెలుసుకోవాలి. సో ప్రేమకు పరిపూర్ణత ఏంటంటే క్రీస్తు శిలువ బలియాగమే. ఏమండి, దైవ ప్రేమకు పరిపూర్ణత క్రీస్తు శిలువ బలియాగం. ఆయన చేసిన బలియాగం, ఆ శిలువ బలియాగాన్ని బట్టి ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనకు అర్థమవుతుంది. సో పిల్లరా, పరిశుద్ధాత్మను కలిగిన వాడు మాత్రమే హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతాడు. సో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ దైవ ప్రేమతో ప్రేమించగలుగుతామనే విషయం మనం తెలుసుకున్న పిల్లరా. సో శాశ్వతమైనటువంటి ఆ ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించటము దేవునికి మాత్రమే సాధ్యం. మనం ఈ లోకంలో శాశ్వతం కాదు కదా, మనం శాశ్వతంగా ఎవరిని ప్రేమించలేము. కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగేది దేవునికి మాత్రమే అది సాధ్యం ప్రియులారా. సో మనము ప్రేమే ప్రధాన లక్ష్యంగా మన సువార్తగాన్ని ప్రకటిస్తే ఆత్మను సంపాదించవచ్చు. సో ప్రేమే ప్రధాన లక్ష్యంగా మనం దేవుని సేవ చేద్దాం. ఏమండి, సో ప్రేమించడానికి, అదేవిధంగా ప్రేమించాలి కదా అని అనుకోవడానికి మధ్య తేడా ఉంటుంది. ప్రేమించడం అంటే ప్రేమించాలి కదా అని ప్రేమించడం కాదు. ఏమండి, ఆ ప్రేమతో మనం జీవించాలని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ అంతట్లో కూడా ప్రేమ ప్రేమ. యోహాను సువార్తలో యోహాను గారు అయితే మొత్తం అంతకుముందు ప్రేమ లేని వాడిగా ఉంటాడు. ఏమండి, యోహాను యాకోబులు ఇద్దరు ఉరిమిడి వారు అని పేరు. ఒక గ్రామానికి ప్రభుత్వం కలిసి సువార్తకు వెళ్తారు. యాకోబు యోహానులు వెళ్ళినప్పుడు వారు ఆ గ్రామ ప్రజలు వారిని చేర్చుకోరు. అప్పుడు ఏమంటారంటే, ప్రభుత్వ వీరు ఏలియా ఎలాగైతే అగ్ని కురిపించి కాల్చివేశాడో అలాగా మేము చేస్తాం ప్రభా, నీకు ఇష్టమైన అంటే అప్పుడు ప్రభు వారిని గద్దిస్తారు. అంటే వారికి ప్రేమ లేదు వారి మీద, వారిని కాల్చేయాలి, ఒప్పుకోలేదు కాల్చేయాలనుకుంటారు ఆ గ్రామాన్ని. కానీ అలాంటి భావం కలిగినటువంటి యోహాను గారు తర్వాత ఎంత అద్భుతంగా ఆయన జీవితంలో మార్పు చూస్తాం. మన ప్రేమ ప్రేమ ప్రేమని రాస్తాడు యోహాను సువార్త. కానీ ఆయన రాసిన పత్రికలన్నీ ప్రేమ గురించే రాస్తాడు. అంటే ప్రేమను అంతగా అర్థం చేసుకోగలిగాడు. పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఉరిమేడి వ్యక్తిగా ఉన్నటువంటి యోహాను గారు, ఎదుటి వ్యక్తి మీద ద్వేషం కలిగి ఉన్నటువంటి యోహాను గారు ఆ గ్రామాన్ని కాల్చేయాలనుకుంటున్న, అగ్ని దించి కాల్చేయాలని అలాంటి ఉద్రేకం కలిగిన యోహాను గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో పెంతెకొస్తు దినాన బలంగా దేవుని కొరకు ప్రాణం ఇచ్చేటంతగా ఆయన జీవించారు పిల్లరా. ఆ ప్రేమ గురించే రాశారు ఆయన. సో పిల్లలు, అలాంటి ప్రేమ మనం పొందుకోవాలని ఆ దైవ ప్రేమ కొరకు మనం ప్రార్థన చేస్తూ, ఏమంటే ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ ఫలము, పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఒక ఫలం ప్రేమ కనుక ఆ ప్రేమ కలిగి మనము జీవించుదాం పిల్లరా. ఆ ప్రేమతో మనం కొనసాగుదాం. ఏమంటే ఈరోజు ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోవటం వల్ల సాటి సహోదరుని ప్రేమించలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో మనం ప్రేమను పెంపొందించుకుందాం. ప్రేమతో మనం సేవ చేద్దాం పిల్లరా. అలాంటి ప్రేమను పొందుకొని మనం సేవ చేసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్. అయ్యా వందనాలు. ప్రైజ్ ది లార్డ్ సార్. వందనాలు ప్రైజ్ లార్డ్ అయ్య గారు. చాలా చక్కనైన విషయాలు ఉదయకాల సమయంలో దైవ సేవకులు సత్యమ్మ గారి ద్వారా మనం అందరం నేర్చుకున్నాం. ఆయన ప్రయాణంలో ఉన్నారు, అందువల్ల ముందుగా ఆయనకి ఇచ్చేసాను. ఓకే అండి, ఇక్కడ మంచి విషయం, ఒక విషయం అనేది ప్రస్తావించారు. పరిశుద్ధాత్మ ద్వారా ఏమండి ఆత్మ ఫలములు మనం పొందుకుంటాము. ఆత్మ ఫలములో ప్రధానమైనది ప్రేమ. ఏమండి, ప్రేమ లేనివాడు నా వాడు కాడని వేసాడు దేవుడు. ప్రేమ లేనివాడు నా వాడు కాడే కాడు. ప్రేమ కలిగి ఉండాలి. శత్రువుని ప్రేమించాలి. ఎంత మంచి మాటలండి. శత్రువుని ప్రేమించాలి. కనికరం లేని వాడికి కనికరం లేని తీర్పు. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పారు. మంచి అయ్యగారు పాయింట్ చెప్పారు, చాలా బాగుంది అది. ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళిపోయాడంటే కనికరం లేదు. ఆ లాజరు ఇంటి ముందు ఉన్నాడు, అది ఆలోచించలేదు. కాబట్టి కనికరం లేని తీర్పు. కనికరం మరి లేదు అక్కడ, వాడు కనికరపడలేదు కదా, కాబట్టి ఆడికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని మాటలు, కొన్ని మాటలు
అగ్నిలో మండిపోతాయండి. ఎంత చక్కని మాటలు మనం వింటున్నాం. ప్రేమ చాలా స్వచ్ఛమైన మాట అది. ఈరోజు ఏమైపోయింది చెప్పారు కదా, వాలెంటైన్స్ డే, ప్రేమికుల దినం. ప్రేమికుల దినం లోకం పెట్టేసుకుంది. అంటే దేవుని ప్రేమ ఎలా అయిపోయిందో. ప్రేమ లేని వాడిని అయితే అంటాడు పౌలు గారు, మన ప్రేమ లేని వాడిని అయితే నేను అసలు నిష్ప్రయోజనం. ఎందుకంటే గంట టంగటంగా కొట్టుకుని ప్రయోజనం ఏముంది, దానివల్ల లాభం ఏముంది? అలాంటి గంటలాంటి తప్ప నాకు ప్రయోజనమే లేదంటాడు. ఎంత చక్కని అద్భుతమైన విషయాలు మీ అందరికీ కూడా నేర్చుకుంటున్నారు, చాలా జాగ్రత్తగా వింటున్నారు, మీరు దాన్ని స్వీకరిస్తున్నారు. మీ అందరికీ నా వందనాలు. చక్కని విషయాలు అందించి మనందరినీ